అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ బాండా. నేను ఒక ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ని. ఇవాళ నేను మీ ముందుకు నీట్ ఎగ్జామ్ గురించి చెప్పడానికని వచ్చినాను. నీట్ ఎగ్జామ్ ఏంటి, దీంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కనుక చూస్తే, నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం, అంటే మెడికల్ పిల్లల కోసం జరిగే ఎగ్జామ్. దీన్ని ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఎందుకు మరి నీట్ మీద ఇంత పెద్ద ప్రాబ్లం లాగా తయారైంది అంటే, నెంబర్ వన్ థింగ్, ఈసారి నీట్లో 67 మంది పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫుల్ స్కోర్ 720 అవుట్ ఆఫ్ 720 మొత్తం వచ్చేసింది అనమాట. ఒక్క ఎగ్జామ్ సెంటర్లోనే ఒక 6 పిల్లలకు, హర్యానాలో ఒక ఎగ్జామ్ సెంటర్లో 6 పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. అట్లాగే మిగతా కొన్ని చోట్ల కూడా చాలా ఎక్కువ మందికి వచ్చింది. దీనిపైన ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అన్నట్టు, ఇఫ్ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, బీహార్లో దీని మీద కేసులు కూడా వచ్చినాయి. మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక చూస్తే ప్రజలారా, ఈ నీట్ ఎగ్జామ్ని ఒక్కసారి చూపిస్తాను, దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది ఎగ్జామ్ చీటింగ్ జరిగింది అని చెప్పడానికి ఆల్రెడీ మీకు చెప్పినాను. ఓకే, 6 మెంబర్స్ సింగిల్ టెస్ట్ సెంటర్లో వీళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. తర్వాత ఎవరు చేసిండ్రు అనేది దీని మీద కనుక క్వశ్చన్ మార్క్ చేస్తే, ఎవరు చేసిండ్రు అని అంటే, ఈ సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్, అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్స్ చేసినాయని ప్రస్తుతానికి మాటలే ఉన్నాయి. అది దాని మీద మనకు ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు, కానీ మాటలు మాత్రం అలాగా ఉన్నాయన్నమాట. కొంతమంది అంటే హియర్ అండ్ దేర్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, ఇది మోస్ట్ లైక్లీ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు చేసిండ్రు అనేది ఉంది. ఏ ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా మనకు తెలియదు. ఓకే, తర్వాత మిగతా కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్న జూన్ 4 నాట రిలీజ్ చేసిండ్రు ఈ రిజల్ట్స్. కానీ ఇది ఎప్పుడు వచ్చేది ఉండే అంటే 14th రోజు వచ్చే ఉండే. 14th రోజు వచ్చే ఎగ్జామ్ ఉంటే ఆగమేఘాల మీద దీన్ని 10 రోజుల ముందర జరపాల్సిన అవసరం ఏంది? అది June 4th. ఇది ఏం డేటో చూసి గుర్తుపెట్టుకున్నారా జనాలారా? This exam is released on 4th of June, which is like coinciding with the MP elections. MP election results ఉన్నాయి కదా, ఆ రిజల్ట్స్ తోటి కోయిన్సైడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ కోయిన్సైడ్ అవుతున్న రిజల్ట్స్ని బట్టి దీన్ని రిలీజ్ చేసినాడు. ఎందుకంటే పనిలో పని జరిగిపోతుంది, దీని మీద అవకతవకలు ఉంటే కూడా ఆ రోజు ఇప్పుడు ఎవరు పెద్దగా లొల్లి పెట్టరు, ఇంత లొల్లి కాదేమో అనుకున్నారు. కానీ వాస్తవానికి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జాము ఒక 25 లక్షల మంది పిల్లలు రాసిండ్రు యావరేజ్గా అటు ఇటుగా. 25 లక్షల మంది పిల్లలు రాస్తే ప్రజలారా, అది 25 లక్షల కుటుంబం అంటే ఉడుకుంటే ఉండదు. ఆ నలుగురు అమ్మ నాన్న, 2 పిల్లలు వేసుకుంటే వాళ్ళు, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ వాళ్ళు, లేకుంటే వాళ్ళ కజిన్స్ అంటే కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్, వాళ్ళందరికీ కూడా కొంత ఫోకస్ ఉంటుంది దీనిపైన. ఈ పిల్లోడు ఎగ్జామ్ రాస్తుండ్రు, మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండ్రు అన్నట్టు. యూ అండర్స్టాండ్? అంటే యావరేజ్గా మీకు ఒక 25 లక్షల మంది అంటే దానికి 10 మంది ఉంటారు అటు ఇటు చుట్టూగా మీ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు, ఇంటి పక్కలు వీళ్ళు వాళ్ళు యాంగ్జైటీగా చూసేవాళ్ళు కూడా. అంటే ఒక 2-3 కోట్ల మంది ఈ ఎగ్జామ్లో ఈ కిందికి మీదకి జరిగితే మాట్లాడరని ఎందుకు అనుకున్నారండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు? అంటే ఇది ఏమన్నా ఆలోచించి చేసిన పనేనా ఇది? సో ఇంకా అన్నిటికంటే ఫన్నీయెస్ట్ పాయింట్స్ మీకు కొన్ని చూపిస్తా ప్రజలారా. ఎగ్జామ్ను డిలే చేసిండ్రు కొన్నిసార్లు, కొన్ని సెంటర్స్లలో ఎగ్జామ్ డిలే అయిందనమాట. ఎగ్జామ్ డిలే అయితే వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఇచ్చాడు. అరే భయ్, నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, ఎగ్జామ్ డిలే అయితే కొంచెం ఎగ్జామ్ మళ్ళీ అదే సేమ్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకొని పేపర్ అంటే రావడం డిలే అయితే, లెట్స్ సే 9కి జరగాల్సిన ఎగ్జామ్ 10కి జరిగింది అనుకుందాం. ఓకే, 10 నుంచి మొదలుపెట్టు, దానికి గ్రేస్ మార్క్స్ ఎందుకు? ఏ పద్ధతి ప్రకారం గ్రేస్ మార్క్స్? అది ఎక్కడన్నా అసలు ఒక పద్ధతేనా ఎగ్జామ్ పేపర్ లేట్ అయితే గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అనేది? అది ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చిండ్రో నాకైతే తెలియదు. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకే తెలియాలి అది. సో ప్రజలారా, వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, ఇట్లాంటి తలకాయ లేని క్వశ్చన్స్, తలకాయ లేని ఆలోచన విధానాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు చేసిందో మరి మనకు తెలియదు. దీనికంటే ఇంకా ఇంకో పెద్ద కామెడీ చెప్తా అసలు, వారు దేవుడు. ఇప్పుడు చూపిస్తా, మనకు లెట్సే అందరికీ అప్లికేషన్ ఉంటుంది కదా మనందరి పిల్లలది.
సో లెటెస్ట్ ఇట్లా స్టార్ట్ అయింది అనుకుందాం 1 0 0 0 0 0 ఇట్లా 1 అని ఫస్ట్ క్యాండిడేట్కి, ఇంకో క్యాండిడేట్కి 2 అని, ఇంకో క్యాండిడేట్కి 3 అని, ఇట్లా వీళ్ళ సీరియల్ నెంబర్ ఈ ప్రకారం వస్తుంది. అయితే ఈ 67 మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిండ్రు కదా ఈ పిల్లలు, లాస్ట్ ఇయర్ ఏమో 2 వచ్చిండ్రు, ఈ సంవత్సరం 67 మంది పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. 720 అవుట్ ఆఫ్ 720 వీళ్ళకి వచ్చిన స్కోర్. ఇంత ఫుల్ టు ఫుల్ స్కోర్ వచ్చింది. అయితే అందరికి ఇప్పుడు మనం 67 మెంబర్స్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇందులో వీళ్ళందరూ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉంది కదా, దాంట్లో అడ్మిషన్ కోసం పోయింది అనుకుందాం. అడ్మిషన్ కోసం పోతే ఈ అడ్మిషన్ క్రైటీరియా ప్రకారం కనుక చూసుకుంటే ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, ఎట్లా దీన్ని క్రైటీరియా ప్రకారం చూస్తామంటే ఇగో ఈ ఈ ఈ నెంబర్ని చూసిండ్రా, ఇది అప్లికేషన్ నెంబర్ అనమాట. ఈ క్యాండిడేట్ ఇది అప్లికేషన్ నెంబర్, లేకుంటే ఎగ్జామ్ నెంబర్ వేసుకోండి. ఈ ఎగ్జామ్ నెంబర్ అంటే ఈ ప్రకారం ఇస్తా అని చెప్పి ఇచ్చిండ్రు. ఇది ఎవరన్నా కనీసం ఆలోచన కలిగిన విధానం ఎవరికన్నా ఉంటే గనక ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించుకొని చెప్పండి, హౌ డస్ దట్ వర్క్అవుట్? సీరియల్ నెంబర్ అనేది నీకు అప్లికేషన్ మీదకెళ్ళి వస్తుంది, దాని మీదకెళ్ళి ఎవరన్నా రిజల్ట్స్ డిక్లేర్ చేసి దాని మీదకెళ్ళి ఎవరన్నా అడ్మిషన్ ఇస్తారనేది ఎక్కడన్నా ఇది మనం విన్నామా? కనీసం ఇది మనకు తెలిసిన దాఖలాలలో ఎక్కడన్నా ఉందా? అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏం జోక్ చేస్తుంటారు ఈ ఎగ్జామ్? నాకు అర్థం కాదు. నేను చదువుకున్నప్పుడు దిస్ వాజ్ లైక్ అబౌట్ 30 years ago, 30 సంవత్సరాల క్రితం నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, నా ఎంసెట్ ఎగ్జామ్ నేను రాస్తున్నప్పుడు నేనెంత కష్టపడానో మా అమ్మ నాన్న వాళ్ళు కూడా నా కోసం మానిటర్ చేసేవాళ్ళు. మరి పిల్లోడికి ఏమైనా అవసరం ఉందా, పిల్లోడికి ఏమైనా మనం ఇవ్వచ్చా, ఇంకా మరి ఇంకేమైనా కావాలా బిడ్డ అని మధ్యలో అవి ఇవి అడుక్కుంటా వాళ్ళు అట్లా కూర్చుండేవాళ్ళు. ఇవన్నీ ఇడిచిపెట్టి వీళ్ళు ఈ అప్లికేషన్ ప్రకారం ఇస్తారంట. కనీసం ఏజ్ ఇస్తారు. ఎప్పుడైనా మనం చూసిన దాఖలాల్లో నాకు తెలిసింది ఏంటంటే ఏజ్ ప్రకారం ఇస్తారు. అది ఇది ఏమీ లేకుండా వీళ్ళ సీరియల్ నంబర్ ప్రకారం ఇస్తూ అన్నారు. సో చూడండి ప్రజలారా, నీట్ ఎగ్జామ్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ప్రకారం కనుక చూస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, నెంబర్ 1. నెంబర్ 2, ఎగ్జామ్ రిజల్ట్స్లో లీక్ అయినాయి. ఓకే, అది ఎట్లా పడితే అట్లా రిజల్ట్స్ వచ్చేసినాయి. నెంబర్ 3, ఇప్పుడు వాళ్ళు బోనస్ మార్కులు ఇచ్చేసిండ్రు, అంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చేసిండ్రు. ఆ గ్రేస్ మార్క్స్ కూడా కామెడీ ఏంటంటే ఏ గ్రేస్ మార్క్స్ ఎట్లున్నాయని ఎట్లనే మారిపోయినాయి అనమాట. 720 అనేది కట్ ఆఫ్ కదా. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి. కొంతమందికి 719 వస్తాయి, కొంతమందికి 718 వస్తాయి. ఆ పద్ధతి ప్రకారం ఏ పద్ధతి ప్రకారం అన్నా వస్తున్నాయి అనమాట నంబర్లు గాళ్ళు. యూ అండర్స్టాండ్? ఆ విధంగా రావద్దు, ఎవ్రీ 4 numbers ప్రకారం రావాలి. కానీ అట్లా కుదరకుండా వీళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చేసాం కాబట్టి ఎట్లా పడితే అట్లా మార్కులు కూడా వస్తున్నాయి. ఇది ఏ క్రైటీరియానో ఇక మరి ఆ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు చెప్పాలి ఇది మనకు, రైట్? తర్వాత మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత అడ్మిషన్ లిస్ట్లో ఇప్పుడు నేను మీకు చూపించిన కదా, ఆ క్రైటీరియా కూడా తప్పే. సో 4 మేజర్ మిస్టేక్స్ ఉన్నాయి ఈ నీట్ ఎగ్జామ్లో. కనుక ప్రజలారా, నేను సుప్రీంకోర్టును కోరుతుంది ఇదే, ప్రజల్ని కూడా కోరుతుంది ఇదే. సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని సుమోటో లాగా తీసుకొని దీని మీద ఖచ్చితంగా అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ చేయించి పిల్లలకు న్యాయం చేయాలి. పాయింట్ 1. ఓకే, వాళ్ళకు ఇది కనుక నిజంగానే తప్పు జరిగింది అని క్వశ్చన్ పేపర్ వస్తే రీ ఎగ్జామ్ వీలైనంత తొందరగా పెట్టి ఇది కేసు నీట్గా ముగించాలి. దీన్ని వాళ్ళ ఏ విద్యా సంవత్సరం పోకుండా చూసే విధంగా. నెంబర్ 2, మనం ఏం చేయాలంటే సుప్రీంకోర్టు కూడా మన లెటర్ రాయాలి, లేకుంటే మనము ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎవరు వచ్చినో మనకు తెలియదు కానీ వాళ్ళకు కానీ లెటర్ రాసి కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ సార్ అని చెప్పి మన ట్విట్టర్లోనో లేకుంటే మనం ఈమెయిల్స్లో ఏదో ఒకటి రాస్తే ఇది ముందుకెళ్తుంది. ఇది మన అందరి సమిష్టి బాధ్యత. ఒకటే చెప్తాను చూడండి ప్రజలారా, ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమే మంచిగా ఉండాలి. సింపుల్ ఆన్సర్ చెప్తాను. చదువుకున్న వాళ్ళు కనుక మంచిగా డాక్టర్ కానీ అనుకో, మంచి డాక్టర్ బయటకు వస్తే ఆయన మంచి పనులు చేస్తూ ఉంటాడు, మంచిగా దేశానికి సేవ చేస్తాడు. లేకుంటే ఆ సుత్తి డాక్టర్ కనుక బయటకు వస్తే ఆయన ప్రజల్ని చంపేస్తాడు. సేమ్ థింగ్ ఇంజనీర్, వాళ్ళు చేయాల్సిన చదువులు మంచిగా లేవనుకోండి, వాళ్ళు దేశాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. అదే న్యాయ వ్యవస్థ ఉందనుకోండి, లాయర్లు మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. సో ఈచ్ ప్రొఫెషన్ ఈజ్ లింక్డ్ అప్ విత్ గుడ్ ఎడ్యుకేషన్. గుడ్ ఎడ్యుకేషన్ లేకుంటే మొత్తం దేశం డిస్ట్రక్షన్. గుడ్ ఎడ్యుకేషన్ ఉంటే మంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇంకా ఏ ప్రొఫెషన్ టీచర్స్ అయినా సరే అందరు మంచిగా వస్తారు. లేకుంటే మొత్తం సిస్టమే కొలాప్స్ అయిపోతుంది. ఇది మన అందరి బాధ్యత లెక్క తీసుకొని మీరు దయచేసి దీన్ని పంపించాల్సిన వాళ్ళకు పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.